చూడగానే మనల్ని మేము మర్చిపోయేలా ఆకట్టుకునే ప్రాంతాలు చాలా తక్కువ. మనం ఇవాళ చూడబోతున్న ఈ ప్రాంతం అందులో ఒకటని చెప్పొచ్చు. 1000 సంవత్సరాలు దాటి ఇంత అద్భుతంగా కనిపిస్తోంది. ఎన్నో దండయాత్రలు దాటుకుని ఈ ఆలయం ఇంకా ఇంత అందంగా బ్రహ్మాండంగా వైభవంగా ఉందంటే అప్పట్లో ఈ ఆలయం ఇంకెంత వైభవంగా ఉండేదో అనిపిస్తోంది కదా. హలో ఫ్రెండ్స్, తమిళనాడులో ఎన్నో వేల ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో పల్లవులు, పాండ్యులు ఇంకా చోళరాజులు నిర్మించిన ఆలయాలు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉన్నాయి. దానికి కారణం ఆలయాల వెనుక ఉన్న కట్టుమాన శైలి, ఇంకా ఆ ఆలయాల్లో ఉన్న శిల్పాలు ఎంతో చక్కగా రూపొందించబడినవి. మరి ఇటువంటి ఆలయాల్లో ఒకటైన ధారాసురం ఐరావతేశ్వర స్వామి ఆలయానికే ఇవాళ మన యాత్ర. చోళరాజులు నిర్మించిన ఆలయాల్లో 3 ఆలయాలు ఇప్పటికీ కూడా ఎన్నో దండయాత్రల్ని, ఎన్నో నేచురల్ డిజాస్టర్స్ని తట్టుకుని నిలబడి ఉన్నాయి. ఆ 3 ఆలయాల్లో ఒకటైన ఐరావతేశ్వర స్వామి ఆలయానికే ఇవాళ మన యాత్ర. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని చెప్పి 3 ఆలయాలని చెప్తారు. తంజావూరు బృహదీశ్వర ఆలయం, జయంకొండాన్ అనే ప్రాంతంలో ఉండే గంగైకొండ చోళపురం ఆలయం, ఇంకా ధారాసురంలో ఉండే ఈ ఐరావతేశ్వర స్వామి ఆలయం. సో ఆల్రెడీ తంజావూరు ఇంకా గంగైకొండ చోళపురం ఆలయం వీడియో మన ఛానల్లో డిస్కస్ చేయడం అయింది. ఆ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇవాళ వీడియో చూసేద్దామా. కుంభకోణంకి చాలా సమీపంలో ధారాసురం అనే ప్రాంతంలో ఉన్న ఐరావతేశ్వర స్వామి ఆలయానికే ఇవాళ మన యాత్ర. ఇది చోళరాజులు నిర్మించిన ఆలయం. 2వ రాజరాజ చోళుడు నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒకటైతే ఆలయ బలిపీఠం దగ్గర మెట్లుంటాయి. ఆ మెట్లు సరిగమ పదని అనే స్వరాల్ని పలుకుతాయి, అంటే మ్యూజికల్ స్టెప్స్ అని అంటారు. ఇంకా ఈ ఆలయంలో మనం ఎక్కువగా 1 ఇంచ్ 2 ఇంచ్ సైజెస్లో ఉన్న శిల్పాలని ఎక్కువగా చూడగలుగుతాం. అంటే శిల్పాలు ఎంత పెద్దగా ఉంటే అంత గ్రాండ్గా, వైభవంగా, రాయల్గా కనిపిస్తాయి. కానీ చిన్న చిన్న శిల్పాల్లో 1 ఇంచ్ 2 ఇంచ్లో అంత డీటెయిలింగ్ ఉంటుందా అనే డౌట్ వస్తుంది కదా. కానీ ఈ ఆలయంలో ఉన్న ఆ ప్రతి చిన్న శిల్పం కూడా ఎంతో చక్కగా రూపొందించారు. ఆలయ మండపాల్లో కానీ, గోపురాల్లో, ప్రాంగణాల్లో ఎక్కడైనా మీరు చూస్తే చాలా చిన్న చిన్న శిల్పాలు కనిపిస్తాయి. వాటిల్లో ఎన్నో డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడో రూల్ చేసిన, ఎప్పుడో నిర్మించబడిన చోళరాజుల యొక్క ఆలయాల గురించి మనం ఇవాళకి మాట్లాడుకుంటున్నాం అని చూసి భ్రమించిపోతున్నామంటే దానికి కారణం ఇక్కడ ఉన్న ఒక్కొక్క శిల్పం వెనుక ఉన్న ఆ మైన్యూట్ డీటెయిల్స్ అని కూడా చెప్పచ్చు. 1 ఇంచ్లో ఇంత అందంగా, ఇంత డీటెయిల్స్తో ఒక శిల్పాన్ని చేయొచ్చా అని ఆశ్చర్యపడేలా ఉన్నాయి. మనం ఇప్పుడు బయట ఉన్న ఎంట్రన్స్ ఆర్చ్ గేట్ని దాటుకుని లోపలికి ఆ లాన్ మొత్తం దాటుకుని వస్తే ఫస్ట్ మనకి నంది మండపం ఇంకా బలిపీఠం కనిపిస్తాయి. ఆ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకప్పట్లో చాలా ఎత్తుండేది, ఎంతో వైభవంగా, ఆలయం కన్నా ఎంట్రన్స్ ఆర్చ్ చాలా వైభవంగా ఉండేదంట. కానీ ఇప్పుడు మనకి అదొక పాడుపడిన చిన్న విరిగిపోయిన గోడలా మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఈ బలిపీఠం పక్కన మనకు ఆ గ్రిల్ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ దగ్గరే మనకి మెట్లు ఉంటాయి. అంటే బలిపీఠం పక్కన ఉన్న మెట్లు, నేను చెప్పాను కదా సరిగమ పదని అని సప్తస్వరాలు వినిపించే మెట్లు ఉన్నాయి. వాటిని మ్యూజికల్ స్టెప్స్ అంటారని, అదే ఇప్పుడు మనం చూస్తున్న స్టెప్స్. అందరూ ఆ మ్యూజిక్ వినడం కోసం ఆ మెట్ల మీద నడిచి డ్యామేజ్ చేయకూడదని చెప్పి గ్రిల్ గేట్స్ పెట్టి క్లోజ్ చేసినట్టున్నారు. ఆ కాలంలోనే శబ్దాన్ని పలికే రాళ్ళని ఎలా ఊహించి, గ్రహించి, వెతికి ఈ ఆలయం యొక్క నిర్మాణానికి యూజ్ చేశారు అని తలుచుకోవడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. తంజావూరులో ఉన్న ఆలయం గ్రాండ్ అండ్ రాయల్ లుక్ అంటారు. ఇంకా గంగైకొండ చోళపురంలో ఉన్న ఆలయం ఎలగెన్స్ అండ్ బ్యూటీ అంటారు. మరి ఈ ఆలయాన్ని ఆర్కిటెక్చరల్ మార్వెల్ అంటారు. ఈ ఆలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఒక రథం, ఆ రథాన్ని ఏనుగులు ఇంకా అశ్వాలు అంటే గుర్రాలు లాక్కెళ్తున్నట్టుగా ఉండే ఒక స్ట్రక్చర్లో రూపొందించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం జస్ట్ ఒక చిన్న పోర్షన్ మాత్రమే. నిజానికి ఈ ఆలయం ఎంతో పెద్దది, ఎంతో గ్రాండ్గా ఉండేది అప్పట్లో అని చెప్తున్నారు. ఈ ఆలయానికి ఐరావతేశ్వర స్వామి ఆలయం అని పేరు రావడానికి వెనుకున్న కారణాలు ఏంటి అని చూసినట్లయితే,
ఒకప్పుడు ఇంద్రుడిని కలవడానికి దుర్వాస మహర్షి వచ్చినప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్న తెల్ల ఏనుగైన ఐరావతం దుర్వాస మహర్షిని పట్టించుకోలేదంట. ఇంకా తనని అవమానించింది గుర్తించి దుర్వాస మహర్షి కోపంతో ఏ రంగుని చూసి నువ్వు గర్వపడతావో ఆ రంగు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది, నువ్వు అది కోల్పోతావని చెప్పి శపించాడంట. అప్పుడు ఆ ఐరావతం పరమేశ్వరుడి దగ్గర వేడుకున్నప్పుడు పరమేశ్వరుడు ఈ ఆలయం వద్ద ఉన్న కోనేరులో వెళ్ళి స్నానం చేసి తనకి సేవలు చేసుకోమని ఆదేశించాడంట. ఆ తర్వాతే ఐరావతం తను కోల్పోయిన ఆ తెల్ల స్వచ్ఛమైన రంగుని మళ్ళీ తిరిగి పొందినట్టుగా చెప్తారు. అప్పటి నుంచే స్వామివారిని ఐరావతేశ్వర స్వామిగా కొలుస్తున్నారు అని కూడా చెప్తారు. హిస్టరీలో మరొక రెఫరెన్స్ చూసినట్లయితే ఒకప్పుడు యమధర్మరాజు దుర్వాస మహర్షి వచ్చిందాన్ని గమనించలేదు. ఇంకా తనని అవమానించినందుకు దుర్వాస మహర్షి కోపంతో యమధర్మరాజుని శపించాడంట. తన ఒళ్ళు మొత్తం కూడా మంటలు పుట్టి వేడి ఉష్ణం పొంగిపోతుంది. అప్పుడు యమధర్మరాజు పరమేశ్వరుడి దగ్గర వేడుకుంటే పరమేశ్వరుడు ఈ ఆలయ కోనేరులో స్నానం చేయమని చెప్పి ఆదేశించాడంట. ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో స్నానం చేసిన తర్వాత తన యొక్క ఉష్ణం మంటలు వేడి అన్నీ పోయి యమధర్మరాజు మళ్ళీ నార్మల్గా అయ్యాడనేది కూడా చెప్తారు. ఇప్పటికీ ఈ ఆలయం వద్ద ఉన్న కోనేరులో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేది నమ్మకం. మనం ఇప్పుడు వీక్షిస్తున్న ఈ ఆలయాన్ని ఒక ఆలయం అనో లేదా ఒక శిల్పకళ అనో చెప్పడం కన్నా కూడా రాయితో చేయబడిన కవిత్వంగా చెప్పడం విశేషం. మాటలతో కాదు, రాయితో కవిత్వాన్ని రూపొందిస్తే అది ఈ ఆలయంలో ఉంటుందని కూడా చెప్తారు. ఈ ఆలయం యొక్క ఆ కట్టుమాన శైలి, శిల్పకళ, ఇంకా ఒక్కొక్క శిల్పం వెనుకున్న డీటెయిల్స్, వీటి గురించి మాటల్లో ఎంత చెప్పినా అస్సలు పోల్చుకోలేం. ఒక్కసారి తనివి తీరా కళ్ళారా చూస్తే మాత్రమే అది అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ ఈ ఆలయం వరకు వెళ్ళి చూడలేరు కాబట్టి ఈ వీడియో ద్వారా ఒక విజువల్ ట్రీట్ని మీకు ఇవ్వాలనే కోరుకుంటున్నాం. మోస్ట్లీ మనం పెద్ద పెద్ద శివాలయాల్లో నాయన్మార్స్ అయిన ఆ 63 మంది యొక్క శిలా స్వరూపాల్ని గమనించే ఉంటాం. కానీ ఇండియా మొత్తానికి ఒకే ఒక ఆలయంలో మాత్రం ఆ 63 మంది నాయన్మార్ల యొక్క జీవిత చరిత్ర మొత్తం శిల్ప స్వరూపంగా కనిపిస్తుందంటే అది ఈ ఆలయంలో మాత్రమే. 63 మంది నాయన్మార్ల యొక్క జీవిత చరిత్రే కాకుండా ఈ ఆలయం యొక్క నిర్మాణం జరిగినప్పుడు, ఇంకా కుంభాభిషేకం అటువంటివి జరిగినప్పుడు 108 మంది దేవారం అనే గ్రంథంలో ఉన్న కీర్తనల్ని స్వామివారికి పాడి వినిపించారంట. ఆ 108 మంది దేవార ఓదువర్లు అంటారు, అంటే ఆ గ్రంథాన్ని చదివినవారు. ఆ 108 మంది యొక్క శిలాస్వరూపాలు కూడా ఈ ఆలయంలో మనం గమనించగలుగుతాం. ఆలయంలో ఉన్న మండపాలు కానీ, ఇంకా ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న చిన్న ఆ ప్రాంగణాలు, ఆ ప్రాంగణాల్లో ఉన్న శిలాస్వరూపాలు, ఇంకా మండపాలు, ఆలయ గోడల మీద ఉన్న ఆ 1 ఇంచ్ 2 ఇంచ్ చిన్న చిన్న మినియేచర్ శిల్పాలు, వీటన్నిటిని తప్పకుండా నిదానంగా గమనించండి. గంగా, యమున, కావేరి ఇటువంటి నది యొక్క శిలాస్వరూపాలు, యాళి, ఏనుగులు, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, అర్ధనారి సూర్యుడు, అర్ధనారీశ్వరుడు, శివపార్వతులు, భైరవుడు, కాళీదేవి అని చెప్పి అందరు దేవదేవతల్ని వివిధ స్వరూపాల్లో మనం ఈ ఆలయంలో ఉన్న శిల్పాల్లో చూడగలుగుతాం. ఐరావతం దుర్వాస మహర్షి శాపానికి లోనే ఈ ఆలయ తీర్థంలో స్నానం చేసి మళ్ళీ తన యొక్క రంగుని తిరిగి పొందిన ఆ ఘటన మొత్తం కూడా ఈ ఆలయంలో శిల్పాల రూపంలో మనం చూడగలుగుతాం. ఎన్నో గ్రంథాలు, ఎన్నో పురాణాల్లో జరిగిన చాలా సంఘటనల్ని ఈ ఆలయ గోడల మీద కానీ, మండపాల మీద కానీ కవిత్వంగా రాళ్లతో శిల్పాల రూపంలో రూపొందించారు. ఎంట్రన్స్లో ఉన్న మహాద్వారం ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయి ఒక డైలాపియేటెడ్ స్టేజ్లోనే మనకి ఇప్పటికీ ఉంది. దాన్ని దాటుకుని వస్తే బలిపీఠం, నంది, ఇంకా మ్యూజికల్ స్టెప్స్ ఇవి కనిపిస్తాయి. వాటిని దాటుకుని లోపలికి వస్తే రాజగోపురం రెండవది. ఆ రాజగోపురాన్ని రాజగంభీరం తిరుమండపం అని కూడా అంటారు. ఆ రెండవ రాజగోపురాన్ని దాటుకుని లోపలికి వస్తే ముఖమండపం. ఆ ముఖమండపమే ఒక రథాన్ని
గుర్రాలు ఇంకా ఏనుగులు లాగినట్టుగా కనిపించే ఆ రూపం. ఆ తర్వాత మహామండపం, అర్ధమండపం దాటుకుని వెళ్తే గర్భగుడి. గర్భగుడి విమానం 47 అడుగుల ఎత్తుంది. ఇక్కడ మనం ఆ విమానం మీద ఆ 1 ఇంచ్ 2 ఇంచ్ శిల్పాలని ఎక్కువగా చూడగలుగుతాం. గంగా, యమున, గోదావరి, కావేరి ఈ నదుల్ని ఒక అమ్మాయి స్వరూపంగా ఊహించుకుని రూపొందించారు. ఇంకా గంగాదేవి తన యొక్క ఒక చేతిలో తామర పువ్వు, మరొక చేతిలో ఒక కలశంలో నీరు పట్టుకున్నట్టుగా రూపొందించారు. వీణ లేకుండా సరస్వతీదేవి శిలా స్వరూపం మనకు కనిపిస్తుంది. నిత్య వినోదం అనే ఒక కాన్సెప్ట్ని మైండ్లో ఉంచుకుని, అంటే పర్పెచువల్ ఎంటర్టైన్మెంట్ అంటారు. అంటే ఎప్పుడు మనం ఈ ఆలయాన్ని చూసినా మనకు ఒక వినోదం అద్భుతంగా కనిపించేలా ఇక్కడున్న ప్రతి ఒక్క శిలా స్వరూపం కానీ ఆలయ కట్టుమాన శైలి కానీ ఉందని చెప్తారు. ఈ ఆలయానికి పక్కనే అమ్మవారు పెరియనాయకి స్వరూపంలో కొలువైన ఆలయం ఉంది. ఆ ఆలయం అప్పట్లో మేబీ ఈ ఆలయంతో కలిసి ఒకే ప్రాంగణంలో ఉండేదేమో, కానీ ఇప్పటికైతే అదొక సపరేట్ ఆలయంగా ఉంది. ఆ ఆలయం డీటెయిల్స్ నేను మీకు వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. భరతనాట్యంలో ఉన్న డాన్సింగ్ పోసెస్ అన్నీ కూడా ఈ ఆలయంలో శిలా స్వరూపాల్లో మనం చూడగలుగుతాం. వాటిని షోడశ ఉపాసరస్ అంటారు. ఇంకా ప్రత్యేకమైన శిల్పాలను చూస్తే ఒక ఆవిడ డెలివరీ పెయిన్తో ఉన్నప్పుడు తనకి మరొక 2 ఆడవారు సహాయం చేస్తున్నట్టుగాని శిల్పం కానీ, రావణాసురుడు కైలాస పర్వతాన్ని లిఫ్ట్ చేస్తున్నట్టు లాంటి శిల్పం కానీ, బుద్ధుడు, అర్ధనారీశ్వరుడు, బ్రహ్మదేవుడు, సూర్యుడు, సరస్వతీదేవి, భిక్షాటనాథుడు వీళ్ళ స్వరూపాలని కూడా మనం గమనించగలుగుతాం. ఇంకా ఒకే తల 2 జీవరాశులు అనేలా ఉండే, ఒకవైపు చూస్తే ఏనుగు, మరొక వైపు చూస్తే ఏనుము అనేలాంటి శిలా స్వరూపం కూడా మనం గమనించగలుగుతాం. సర్వేశ్వరుడికి పరమేశ్వరుడి యొక్క ఆలయాల్లో ఒక ప్రాంగణం ఉండడం అనేది ఈ ఆలయం నుంచే మొదలై ఉంటుందని కూడా చెప్తారు. చిన్న చిన్న మినియేచర్ శిల్పాల్లో శివగణాలని ఎక్కువగా చూడగలుగుతాం. ఆలయంలో ఉన్న స్తంభాల మండపాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఉన్న ప్రత్యేక శిల్పాలు చూసినట్లయితే పార్వతీదేవి తపస్సు చేయడం, ఇంకా దేవదేవతలందరూ కూడా పరమేశ్వరుడి దగ్గర ఒక పుత్రుడు కావాలి స్వామి అని కోరుకోవడం, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం, శివుడి యొక్క పరిణయం, ఇంకా శివుడి యొక్క తాండవాలు, ఇంకా తను రాక్షసుల్ని అంతం చేయడం, ఇటువంటి శిల్పాలని ఎక్కువగా చూడగలుగుతాం. రత్న కలశం, నందికేశ్వరుడు, భక్త కన్నప్ప వీళ్ళ యొక్క శిలా స్వరూపాలని గమనించడం కూడా మర్చిపోకండి. ఆలయ ప్రాంగణంలో 6 చేతులతో కనిపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, 4 చేతులతో తన యొక్క పడగ విప్పినట్టుగా కనిపిస్తున్న నాగరాజస్వామి, ఇంకా అగస్యముని, అఘోర వీరభద్రస్వామి 4 చేతులతోనూ, ఇంకా నిలబడిన స్వరూపంలో విఘ్నేశ్వరుడు, దక్షిణామూర్తి, లింగోద్భవుడు, శివుడి యొక్క ఆది అంతం చూడాలని బ్రహ్మదేవుడు విష్ణువు బయలుదేరిన ఆ సంఘటన, ఇంకా 8 చేతులతో దుర్గాదేవి, పాస అంకుశాలతో పార్వతీదేవి మనకి కనిపిస్తారు. 6 చేతులతో ఉన్న భైరవుడు, ఇంకా తన పక్కనే ఉన్న శునకం, ఇంకా ఒక ఋషి తన 2 శిష్యులకి నీరు తీసుకొస్తున్నట్టుగాను, ఇంకా మహేశమూర్తి 3 తలలతో 4 చేతులతో తన యొక్క ఆయుధాలను పట్టుకున్నట్టుగాను స్వరూపాలు మనం గమనించగలుగుతాం. అండ్ ఇప్పుడు నేను చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపం నుంచి మహేశమూర్తి స్వరూపం వరకు ఇవన్నీ కూడా నల్ల రాయితో చెక్కబడిన శిల్పాలు. మిగతా అన్నీ కూడా ఆలయం యొక్క కట్టుమానం జరిగిందే ఆ రాయితోనే రూపొందించారు. ఆలయంలో ఉన్న ప్రాంగణాలు ఇంకా మండపాల్లో ఉన్న ఆ మెట్ల యొక్క సైడ్స్లో చూసినట్లయితే ఆడవారు డ్యాన్స్ చేస్తున్నట్టుగాను, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నట్టుగాను, శివగణాలు డ్యాన్స్ చేస్తున్నట్టుగాను, ఇంకా ఏనుగులు, ఏనుములు, గుర్రాలు వీటిని శిల్పాలుగా రూపొందించారు. ఈ ఆలయాన్ని రాజరాజేశ్వరం అని కూడా అంటారు. ఆలయంలో ఉన్న ఐరావతేశ్వర స్వామిని రాజరాజేశ్వరం ఉడయారని పిలుస్తారు. తంజావూరు బృహదీశ్వర ఆలయం నిర్మించేటప్పుడు
ఆ ఆలయంలో ఆలయ విమానం మీద ఉన్న ఆ అతిపెద్ద రాయి దాన్ని ఒక గో కాపరి డొనేట్ చేసిందంట. తను తన గ్రామంలో కూడా ఇటువంటి ఒక ఆలయం కావాలని కోరుకుంది. తన కోరికను నెరవేర్చడం కోసమే రాజరాజ చోళుడు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తారు. కానీ ఇది ఎంతవరకు నిజమో అయితే తెలియదు. ఈ ఆలయంలో ఉన్న శిల్పాలు నవ్వుతున్నట్టుగా రూపొందించబడినవి. ఇప్పటికీ నవ్వుతున్నట్టుగానే ఉండడం ఎంతో అద్భుతం. రాళ్ళనేవి కాలంతో పాటు అరుగుతూ ఉంటాయి, కానీ అంత అరిగినా కూడా ఆ శిల్పంలో ఉండే ఆ మైన్యూట్ డీటెయిల్స్ చెరిగిపోకుండా ఉండడం చాలా విశేషం. ఈ కాలంలో మనం 3D ఎఫెక్ట్స్ గురించి ఎంతో తెలుసుకున్న తర్వాత మూవీస్ రావడం చూస్తున్నాం. కానీ ఈ ఆలయంలో ఉన్న శిల్పాలని చూస్తే 3D ఎఫెక్ట్స్ అనేవి అప్పటికే ఆ కాలం నాటివే అనేది తెలుస్తుంది. భక్త కన్నప్ప బోయేవాడుగా ఎలా ఉండేవాడో అచ్చలు అలానే ఇక్కడ ఈ ఆలయంలో మనం తన యొక్క శిలాస్వరూపాన్ని చూడగలుగుతాం. ఆలయంలో ఉన్న గంగాదేవి స్వరూపాన్ని చూసినట్లయితే తను అన్నపూర్ణాదేవి అని కొందరు కనిపిస్తుంది, మోహినీదేవి అని చెప్పి కొంతమంది కనిపిస్తుంది. ఒక శిల్పం వెనుక ఎన్నో కథలు, ఎన్నో కథనాలు ఉన్నాయి. మరొక శిల్పంలో అయితే శివుడిని చూసి పార్వతీదేవి సిగ్గుపడుతున్నట్టుగా ఉన్న శిల్పం కూడా కనిపిస్తుంది. మరి నవ్వుని కూడా శిల్పంలో రూపొందించవచ్చు, సిగ్గుపడడాన్ని కూడా శిల్ప రూపంలో రూపొందించవచ్చు అనేది మనం చోళరాజుల దగ్గరే నేర్చుకోవాలనిపిస్తుంది. కృష్ణుడు వెన్న దొంగతనం చేసి తినడం కానీ, రామాయణం మహాభారతంలో ఉన్న సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఎంతో చక్కగా శిలాస్వరూపాలుగా రూపొందించబడి ఉన్నాయి ఈ ఆలయంలో. ఈ ఆలయాన్ని విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 10 లోపు లేదా ఈవినింగ్ 4:30 to 5 ఆ టైంలో విజిట్ చేయండి. ఎందుకంటే ఆలయం ఓపెన్ స్పేస్లో ఉండడం వల్ల హీట్ ఎక్కువ భరించాల్సి ఉంటుంది. సో ఎండ టైంలో కాకుండా ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ప్రిఫర్ చేయడం బెటర్. తంజావూరులో ఉన్న ఆలయం రాజరాజ చోళ I నిర్మించాడు. తన యొక్క పుత్రుడైన రాజేంద్ర చోళుడు జయంకొండలో ఉన్న గంగైకొండ చోళపురం ఆలయాన్ని నిర్మించాడు. తన పుత్రుడైన 2వ రాజరాజ చోళుడు తారాసురంలో ఈ ఐరావతేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాలు చూడ్డానికి ఒకటి పోలినట్టే ఇంకొకటి ఉంటాయి, కానీ ఒక్కొక్క ఆలయంలో ఉన్న ప్రత్యేక విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఒక ఆలయాన్ని మరొక ఆలయంతో అస్సలు పోల్చుకోలేము కూడా. ఇప్పుడు ఆలయాల్లో ఉన్న ఒకే కామన్ పాయింట్ ఆ చోళరాజుల యొక్క కట్టుమాన శైలి, ఇంకా వాళ్ళకి శివుడి మీద ఉన్న భక్తి అనే చెప్పాలి. చోళరాజుల యొక్క ఈ ఆలయ నిర్మాణం వీటన్నిటిని చూసిన తర్వాతే ఆపై వచ్చిన గ్రాండ్ టెంపుల్స్ అన్నీ కూడా నిర్మించుంటారు. అండ్ వాళ్ళకి స్ఫూర్తి ఈ చోళరాజుల యొక్క ఆలయాలని చెప్పాలి. అండ్ ఈ ఆలయం చుట్టూ కూడా లాన్ అండ్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలామంది ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలు ఈ ఆలయం కాంపౌండ్ లోపల లాన్లో క్రికెట్ ఆడడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, అలా రెస్ట్ తీసుకుని పడుకోవడం, ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తీసుకొచ్చి చేయడం, ఒక పిక్నిక్ స్పాట్లా కూడా ఈ ఆలయాన్ని వాడుకుంటున్నారు. మన యొక్క చారిత్రాత్మక చిహ్నాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం యొక్క 70% మనం కోల్పోయి ఉంటాం. ఇప్పుడు రిమైనింగ్ మనం చూస్తున్నది ఒక 30% మాత్రమే అని కూడా చెప్తున్నారు. 30% అనేది ఎంత బ్రహ్మాండంగా మనల్ని అలరిస్తూ ఉంటే, ఈ ఆలయం చెక్కు చెదరకుండా అప్పట్లా ఇప్పుడు ఉంటే ఎంత వైభవం కలిగి ఉండేదో కదా. కోల్పోయిన ఆ వైభవాన్ని మనం తిరిగి తీసుకురాలేం, కానీ ఇప్పుడున్న ఈ రిమైనింగ్ పోస్చర్ని మనం పాడు కాకుండా కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సో ఈసారి మీరు తంజావూరు లేదా కుంభకోణం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయం యొక్క దర్శనం కూడా చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. డిస్క్రిప్షన్లో ఉన్న మిగతా 2 చోళ రాజులు నిర్మించిన ఆలయం యొక్క లింక్ని కూడా చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. దీని వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మరొక యాత్రతో మరెన్నో విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.